ఐబొమ్మ నిర్వహించే ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇమ్మడి రవిని సినిమాలు పైరసీ చేస్తున్నారని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అలాంటి ఇమ్మడి రవిని సోషల్ మీడియా సమాజం మొత్తం వెనకేసుకొస్తుంది. ఎందుకు వెనకేసుకొస్తుంది తెలుసుకుందాం ఈరోజు పబ్లిక్ టాక్లో. వచ్చేయండి. ఆలోచించి ఫ్రీగా సినిమా అందించిండు కదా. మీరు సినిమా గెలితే ఒక సినిమా గెలితే మీకే వస్తున్నాయి కానీ మీ కింద పనిచేసే వాళ్ళు 1,000 మంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా బస్తారా? సినిమా తీయాలి అంటే 6 నెలలు టైం పడుతుంది, సంవత్సరం టైం పడుతుంది, సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడు ఏదో ఐబొమ్మ రవి దేవుడు అని చెప్పేసి అంటున్నారు. ఆయన మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు మా పేదోళ్ళ మీద గుంజుతుండే కదా సార్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మా పుట్ట కొడుతున్నారు కదా సార్. ₹1000 2,000 పెరుగుతుంది, 500 పెరుగుతుంది మేము ఎప్పుడు ఊహించలే తెలుసా. అవునండి, సినిమా రేట్స్ హెవీగా ఉండడం వల్ల కూడా చాలా మంది థియేటర్కి వెళ్ళి సినిమా చూడట్లేదు. టికెట్ రేట్స్ కానీ అవన్నీ తగ్గిస్తే బెటర్ కదా. ఐబొమ్మ గురించా? ఆయన చేసిన తప్పే ఆయన చెబుతున్నాను. నేను కూడా ఆయన చేసిన తప్పు అయినా కూడా కొంత మా ప్రజలకి మంచి చేసిండు, పేద ప్రజలకి. ఎందుకంటే ఈ కొంతమంది కూడా టికెట్లు పెట్టుకొని పోతే వాళ్ళే బాగుపడతారు. కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి అభిమానం పిచ్చితోటి. మరి వీళ్ళ గురించి హీరోలు ఆలోచించలేదు, పోలీసు అధికారులు ఆలోచించలేదు. మరి ఆయన ఆలోచించిండు కదా. ఒక కోణమే చూసుకుంటున్నాడు. ఒక కోణం చూస్తే ఆలోచించి ఫ్రీగా సినిమా అందించిండు కదా. మీరు సినిమా గెలితే ఒక సినిమా గెలితే కోట్లు వస్తున్నాయి. మరి అవి మీకే వస్తున్నాయి కానీ మీ కింద పనిచేసే వాళ్ళు 1,000 మంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా బస్తారా? పంచట్లేదు కదా. మరి మిమ్మల్ని లైఫ్ లేపే హీరోలు లైఫ్ లేపుతారు, అభిమానులు ఉంటారు, పిచ్చి కావాలి రాట్ల మీదకి వస్తారు, మీకోసం ప్రాణం ఇవ్వడానికని సిద్ధపడతారు. మళ్ళీ వాళ్ళ భవిష్యత్తుల గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారా? హీరోలుగా ఎవరు ఆలోచించట్లేదు కదా. మరి దాని గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు మనమే తీసుకోవాలి చర్య. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎట్ట మీటింగులు పెట్టారు, వాళ్ళు ఎట్ట మాట్లాడుతున్నారు, పైరసీ చేయటం, మేము ఇండస్ట్రీ కోల్పోతుంది, కొంతమందికి భవిష్యత్తు లేకుండా పోతుంది, ఇప్పుడు తీసుకొస్తారు అనమాట. పెద్దలు మాట్లాడుతున్నారు, ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఒక మేకప్ మేన్ కాంచి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కాంచి ఏంది ఇండస్ట్రీలోనంటే అందరు పట్టుల మీద దెబ్బేస్తారంట. ఐబొమ్మ ఆయనకు అది వేసేది మీరే సార్. నేను చెబుతున్నా, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి కూడా 20 ఏళ్ళ నుంచి కూడా జూనియర్ ఆర్టిస్ట్కి ₹750. ఆ ₹750 కోసం 4:30 లేస్తున్నారు, 3:30 లేస్తున్నారు, రెడీ అవుతున్నారు ఆడవాళ్ళు. నేను చూస్తాను, లేడీస్ని నేను నేను కూడా పోయినా చూసిన. పాపం ఎంత కష్టమో. నిలబడి వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి ఆరోగ్యం బాగోట్లేదు, వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకుంటారా? వాళ్ళకి ఏమైనా పెంచితే ఏమైంది? మీకైతే కోట్లు కావాలి కానీ జూనియర్ ఆర్టిస్ట్కి 750 కాకపోతే పెంచకూడదా? మొన్న ధర్నా చేశారు, ఏం పెంచారు? పెంచలేదంట అసలుకి. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు హీరోలు నేను అడుగుతున్నా, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఈ ఇండస్ట్రీ పెద్దల్ని. మరి మీ కింద పనిచేసే వాళ్ళు చాలా మంది పాపం తలకాయలు కొట్టుకుంటున్నారు, రూమ్ రెంట్లు కట్టుకోలేక ఏడుతున్నారు పాపం కుర్రోళ్ళు. సినిమా పిచ్చితో వచ్చి పెళ్లి కాని కుర్రోళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి పాపం ఇంటికి పోవటానికి కూడా మొహం లేక చాలా మంది కృష్ణానగర్లో ఏడుతుర్రు. దీని గురించి పెద్దలకు పట్టించుకోవాలని బాధ్యత లేదా? దీని గురించి కూడా మీటింగ్ పెట్టాలి కదా. మరి మీ పైరసీ గురించి అయితే మాట్లాడుతున్నారు, మీకు నష్టం జరుగుతుందని. మీకు ఉండేది లేదు, ఊడేది ఏమి ఉండదు దీనివల్ల. మీ లగ్జరీ లైఫే మీది. మరి ప్రజల గురించి కూడా ఆలోచించమని నేను అడుగుతున్నాను. నేను ఒక్కదానే కాదు, నాతో పాటు అందరూ అడగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మీద రేట్లు ఒక మధ్యతరగతి మనిషి పోలేస్తా. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీతో పోలేస్తావా? నీకు 4 ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, భర్త భార్య పోవాలంటే ₹50 పెంచుతారు. మళ్ళీ అంట థియేటర్లోకి పోతే మనం బయట నుంచి కొనుక్కొని పోకూడదు, వాళ్ళమ్మే తినాలి, వాళ్ళు ఎంత రేటు పెట్టినా. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మీ మీద పిచ్చితో మా పిల్లలు ఆగమైపోతారు రోడ్లు బట్టి. మా హీరో గొప్ప అని. ఆ సినిమా బాగలేకపోయినా కూడా ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే అసలుకే బాగలేదు. ఓ 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద సినిమాలు చూస్తే కుటుంబంతో పోయి చూశారు. ఇప్పుడు వచ్చే సినిమాలు యూత్ తప్ప కుటుంబం పోతుందా అసలుకి? ఎవరన్నా పోయి చూస్తానరా? దీని గురించి మరి మాట్లాడాలి కదా, అందరూ చర్య తీసుకోవాలి కదా. మన భవిష్యత్తు ఆగమైపోతుంది. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి మీటింగులు పెట్టినప్పుడు మన గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఇంకెప్పుడైతే మనలో చైతన్యం? ప్రతి వాళ్ళు మనం దోసుకునే వాళ్ళే, మన రక్తం తాగుతున్నారు. దాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అందరూ. నేను ఒక్కదాన్నే కదా, నాకు ఇవాళ ఆరోగ్యం బాగోలేదు, నేను రేపు ఉంటున్నా పోతున్నా, నేను మీకోసం మాట్లాడుతున్నా. మీలో ఎప్పుడు చైతన్యం వద్ది? మంచి మాట్లాడేవాడు ఎప్పుడు మధ్యలో కలిసిపోవటమేనా? చెడు మాట్లాడేవాడు ఆకాశంలో కూర్చోబెడతారు, ఎప్పుడు మారుతారు? అదే నేను అడుగుతున్నా జనాన్ని. హీరోయిన్ ఒక హీరోయిన్ ఆ రోజుల్లో హీరోయిన్ పెడితే ఒంటి నిండా బట్టలు పెట్టారు. ఆ సినిమా కుటుంబం పోయి చూశారు. ఇప్పుడు హీరోయిన్ కోసం ఏం పెడతారు? ఒక్క పాట పెడతారు. ఆ ఒక్క పాట పెట్టి ఆడదాన్ని ఏం చూపిస్తారు? ఆమెను ఏం చూపిస్తారు? మీరు ఏడ నుంచి పుట్టినరో అది చూపిస్తారు.
మీరు ఏ నుంచి తాగి పెరిగి పెద్ద అయ్యారో అది చూపిస్తాను 2 పేలికలు పెట్టి ఏం మెసేజ్ అందిస్తారు ఈ సమాజానికి? మీరు కూడా ఒక తల్లికి పుట్టినోళ్ళే కదా, మరి ఆ బాధ్యత మీకు లేదా? సత్యనారాయణ సార్కు లేదా? అది అడగకూడదా? యూత్ని జరగొట్టేది ఎట్టాడు సినిమాలు కాదా? యూత్ పాడైపోతారు, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అంటే ఎట్లాంటి వాటి గురించే కదా. మరి ఇదైతే టెర్రరిస్ట్ అని పట్టుకొచ్చారు కరెక్టే. మరి తాగుడు వద్దని చెప్తున్నారు, అనాదిగా ఎప్పటి నుంచో నేను పుట్టక ముందు నుంచి వస్తుంది. మరి ఆ తాగుడు తీసేయలేదు ఆ బెయిల్ షాపులు, దానివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డుకు ఎక్కుతున్నాయి. దాని గురించి ఎవరన్నా చర్య తీసుకుంటారా? ఇప్పుడు ఆ తాగుడు వల్ల పిల్లల భవిష్యత్తు, ఈ తరం పిల్లల భవిష్యత్తు మీద కూడా దెబ్బ పడుతుంది. ఎందుకంటే పిల్లనిచ్చే వాళ్ళు కూడా తాగుబోతాడు, తిరుగుబోతాడు, మేము పిల్లలు ఏమంటారు, వాళ్ళ భవిష్యత్తు ఆగమైపోతుంది కదా. మరి మీరు అప్పుడు పెట్టకుండా ఉండండి, దాని గురించి కూడా అడగాలి కదా. ఇవన్నీ ప్రజలకు అడిగే హక్కు ఉంది, దయచేసి మారండి. ఎవరో వచ్చి ఏదో శాస్త్రాన్ని ఎదురు చూడొద్దు. మనకు మనం మారుతూనే తిరగబడితేనే మన కోసం మనమే అడుక్కోవాలా. మంచి పనే జరిగింది. సినిమా వాళ్ళకి, సినిమా ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్లకి కానీ ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్కి న్యాయం జరిగింది. ఈ ఐబొమ్మ రాబట్టి సినిమాల్లో థియేటర్లలో సినిమాలు ఆడట్లేదు. ఇవాళ ఫస్ట్ షో, మార్నింగ్ షో పడిందో లేదో ఫస్ట్ షో కల్లా అది ఫోన్లలో వచ్చేసేస్తుంది. ఫోన్లు ఏంటి, ట్యాబ్లు ఏంటి, తర్వాత మిగతా అన్నిట్లలో టెలికాస్ట్ అయిపోతుంది. దీని మీద ఏంటంటే సినిమా తీసిన ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు. అన్నేసి నెలలు కథ రాసి, స్టోరీ రాసి, ఆ స్టోరీలో ఎటువంటి హీరో అయితే సరిపోతాడు, ఎటువంటి హీరోయిన్ అయితే సరిపోతుంది, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు సరిపోతారు, వీళ్ళందరికీ లొకేషన్లు ఎటువంటి లొకేషన్లో తీసుకెళ్ళాలి, ఇవన్నీ 24 క్రాఫ్ట్స్ తిరిగి ఒక్కొక్క క్రాఫ్ట్ ఒక్కొక్క ఆలోచించుకొని తీసే సినిమా మొత్తం ఈ ఐబొమ్మ ద్వారా కొలాప్స్ అయిపోతుంది. దాని మీద ఏంటంటే ఇతను దొరకడమే మంచిదైంది. పోలీసులు కూడా ఇంతమంది బెదిరించాడంట. అంటే బాలీవుడ్ని బెదిరించి, హాలీవుడ్ని బెదిరించి, కోలీవుడ్ని బెదిరించి, నువ్వు ఏది బెదిరిస్తే బెదిరిపోతారా? నువ్వెంత ఉన్నావు, ఎంత బచ్చాగాళ్ళ ఉన్నావు, నీ వయసే చిన్నది, ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి లోన్ మీద ఇల్లు కట్టుకున్న తండ్రికి లోన్ కట్టుకోలేక అతను బయటికి నెట్టేస్తే అతన్ని చూసుకోవడం చేత కానీ నువ్వు ప్రజలను ఉద్ధరించేటంతటి ఉద్యమకారుడువా నువ్వు? ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయిపోయారు ప్రజలే కానీ ఎవరైనా కానీ? సినిమా అంటే మాటలు కాదు, 2.5 గంటల సినిమా అని చెప్పేసి అంటారు కానీ సినిమా తీయాలి అంటే 6 నెలలు టైం పడుతుంది, సంవత్సరం టైం పడుతుంది. రాజమౌళి గారు లాంటి డైరెక్టర్కి అయితే సంవత్సరాలు టైం పడుతుంది. పొద్దున్నే తెల్లారగంట 4 గంటలకు లెగుస్తారు, అందరూ అడ్డా మీద నుంచి ఉంటారు. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు కూడా ప్రతి ఆర్టిస్ట్ కూడా అడ్డా మీద నుంచి ఉంటాడు. తెల్లారు అర్ధరేతిగడ పేకప్ అయిపోయిందో తెలియదు, నిద్ర మానుకోవాలి, కష్టం మానుకోవాలి, నిలువు కాళ్ళ మీద నుంచొని యాక్టింగ్ చేయాలి. ఇక టెక్నీషియన్స్కి అయితే మాత్రం చేతులు అయితే దండం పెట్టవచ్చు. కెమెరా టెక్నీషియన్స్కి అయితే మాత్రం, ఫుడ్ టెక్నీషియన్స్ కానీ కెమెరా టెక్నీషియన్స్ కానీ చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. అంత కష్టపడతారనమాట. వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి ఒళ్ళు మరిచి నిద్రపోతారు. అన్నం తింటారో లేదో తెలియదు, నీళ్ళు పోసుకుంటారో లేదో తెలియదు, కానీ ఒళ్ళు మరిచి నిద్రపోతారు. మళ్ళీ తెల్లారిపాటికి అలారం పెట్టుకొని మళ్ళీ ఎమ్మటనే. ఇంత కష్టపడి తీస్తున్న సినిమాని ఐబొమ్మ అని ఒకటి తీసుకొచ్చి ఇతను ఎంత సినిమా ఫీల్డ్ని, సినిమా ప్రపంచాన్ని ఎంత లాస్లో పెట్టాడంటే అంత లాస్లో పెట్టాడు. ఇటువంటి ఐబొమ్మలు రాబట్టే ప్రొడ్యూసర్లు ఆ రకంగా టికెట్ల రేట్లు పెంచుతున్నారు. ఇంత ముందులో ఒక రిక్షా తొక్కుకునేవాడు ఉన్నాడు, ఒక ఆటో నడుపుకునేవాడు ఉన్నాడు, ఒక చుడవ అమ్ముకునేవాడు ఉన్నాడు, ఒక టీ బడ్డీ పెట్టుకునేవాడు ఉన్నాడు. చక్క పళ్ళంతా పని చేసుకుంటాడు. సరదాగా 100 రూపాయలు పెట్టి సినిమా చూసి వస్తాడు. ఇప్పుడు ఆ 100 రూపాయల టికెట్ ఎంత అయింది? 1000 రూపాయలు అయింది, 1500 అవుతుంది. అంటే ఈ ఐబొమ్మ వల్లనే వీళ్ళు రేట్లు పెంచుతున్నారు. అంటే ఫస్ట్ 2 డేస్ 3 డేస్లోనే వీళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం లాగేసుకుంటున్నారు. ఇక్కడ నష్టపోతుంది ఎవరు? డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్, టికెట్ కొనుక్కొని వెళ్ళే ప్రేక్షకుడు, వీళ్ళిద్దరే నష్టపోతున్నారు. మిగతా వాళ్ళందరికీ ఎక్కడికెక్కడ బత్తాలు అందుతున్నాయి, పని చేసినందుకు పనికి కూలీలకు అందుతున్నాయి. కానీ కూలీలు మొన్న షూటింగ్కి వెళ్తే అసలు ఎట్లా బాధపడ్డారంటే అంత బాధపడ్డారనమాట. ఐబొమ్మ వలన మేడం మాకు పని దొరకట్లేదు మేడం, మాకు ఈ పని తప్పితే ఇంకో పని దొరకదు, మాకు చేత కాదు మేడం చేయటానికి, మాకు ఈ సినిమాలో పని తప్పితే ఇంకే పని రాదు, ఏ పని చేసుకోలేము అంటే నాకు గుండె కదిలిపోయిందనమాట. అరే ఐబొమ్మ అనేవాడు ఇంత ఫ్రాడ్ చేస్తున్నాడా? సినిమా వాళ్ళనే కానీ, సినిమా ప్రజలనే కానీ, సినిమా అభిమానులనే కానీ, తర్వాత ప్రొడ్యూసర్లనే కానీ, డైరెక్టర్లనే కానీ కథ రాయాలంటే ఎంత కష్టం అండి. ఆ కథకి తగిన ఆర్టిస్టులను పట్టరావాలంటే డైరెక్టర్కి ఎంత కష్టం అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రొడ్యూసర్ని పట్టరావడం ఎంత కష్టం అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్టిస్టులని, హీరోయిన్ ఆర్టిస్టులు అందరినీ కలిపి ఎంచుకోవాలంటే ఏ కథకి అంటే ఏ క్యారెక్టర్కి ఎవరైతే సరిపోతారో. డైరెక్టర్కి అయితే ఈ తలకాయి ఎట్లా నడుస్తాడు అనమాట. ఎట్లా నడవసిన డైరెక్టర్
ఇలా నడుస్తాడు. అంత కష్టపడి సినిమా తీస్తుంటే ఆ సినిమా ప్రపంచాన్ని తీసుకెళ్ళి ఐబొమ్మలో పెట్టి ప్రేక్షకుల్ని మోసం చేసి తర్వాత ఎవరిని మన ప్రొడ్యూసర్లని మోసం చేసి మంచి పనే జరిగింది. ఇతను దొరకడం వలన చాలా మంచి పనే జరిగింది. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక నటిగా నేను ఒక నటినే, నాకు కాకపోతే నాకు పని దొరికినాడు దొరికిద్ది, నాకు పని దొరికినాడు నేను వెళ్తా. లేకపోతే ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళు నాకు కూడా పని దొరకట్లేదు, పని ఇవ్వట్లేదు. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి సినిమా థియేటర్లో ఒక 50 రోజులు 100 రోజులు ఆడితే అప్పుడు నాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకు పని దొరుకుతుంది. కానీ అక్కడ పనే లేకపోతే సినిమాలు ఆడకపోతే నాకు పని ఎవరిస్తారు? నాకు కూడా నడని తప్ప ఇంకో పని ఏమీ రాదు. ఇంకో పని ఏం చేసుకొని నేను కూడా ఆ పనే నా పని, ఇంకంత మించి ఇంకేం పని రాదు. ఇటువంటి మాకు పని ఇచ్చి అన్నం పెట్టి డబ్బులు ఇస్తున్నటువంటి మా సినిమా ప్రపంచాన్ని ఈ ఐబొమ్మ వచ్చిన దగ్గర నుంచి ఎంత వేల కోట్లలో నష్టపోయామంటే అంత వేల కోట్లలో నష్టపోయాం మేము. కనుక ఇతను దొరికాడు కనుక ఇతన్ని వదలకుండా గవర్నమెంట్లు అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు ఇండియాలో ఎన్ని ప్రభుత్వాలు అయితే ఉన్నాయో, ఎన్ని రాష్ట్ర గవర్నమెంట్లు అయితే ఉన్నాయో మొత్తం కలిపి ఒక్కటే నిర్ణయం తీసుకోవాలి. ఈసారి ఇటువంటి ఐబొమ్మ అనేది సృష్టించాలి అంటే వెన్నులో వణుకు పడాలి, ప్యాంటు తడిచిపోవాలి. ఎవరికైనా కానీ అది ఈ సినిమా ప్రపంచం జోలి రావాలి అంటేనే ఇటువంటి ఐబొమ్మలు ఏంటి, ఆ బొమ్మలు ఏంటి, ఈ బొమ్మలు ఏంటి తీసుకురావాలంటేనే వాడికి వెన్నుపూసి ఇరిగిపోవాలి, ప్యాంటు చొక్కా 2 తడిచిపోయే అటువంటి ట్రీట్మెంటు మన సజ్జినార్ గారు మన హైదరాబాద్లో పట్టుకున్నారు కనుక సజ్జినార్ గారు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సజ్జినార్ గారు ఇటువంటి వాళ్ళని వదలొద్దండి, మా సినిమా ప్రపంచాన్ని కాపాడండి, మా సినిమా వాళ్ళని కాపాడండి. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి గిన్నెలు కడిగే అమ్మాయి దాకా కూడా పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మాకందరికీ పని కల్పించి అన్నం పెట్టించే దేవుళ్ళు ఎవరంటే మా సినిమా వాళ్ళే, మా నటన వరకు, మా సినిమా గ్రూప్ వరకు. దయచేసి వాళ్ళు మాత్రం వదలొద్దండి సజ్జినార్ గారు. ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. చాలా మంది చూసే ఉంటారు మీరు. ఐబొమ్మ రవి ఎవరు అంటే ఆయన పేరు ఐబొమ్మ రవి అని పడిపోయింది. ఐబొమ్మకి వెబ్సైట్కి అడ్మిన్ ఆయన. సో ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్సైట్ అనమాట. సినిమా థియేటర్లన్నీ సినిమాలో థియేటర్లో వచ్చే మూవీలు డైరెక్ట్గా మొబైల్లో డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పైరసీ అనేది చాలా తప్పు, చట్టానికి విరుద్ధం. అది ఎంకరేజ్ చేయడం జనాలు తప్పు ఫస్ట్. ఇప్పుడు ఏదో ఐబొమ్మ రవి దేవుడు అని చెప్పేసి అంటున్నారు. సో ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. సో మీరు ఏమైనా చేశారా? ఏం చేయలేదు. ఆయన మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, మీరు చూస్తున్నారని చెప్పేసి ఆయన ఇంకా రెచ్చిపోయాడు పాపం. తీరా చూస్తే ఏమైంది? ఇదేంది ఆయన చేసిన తప్పేందంటే పోలీసులకు సవాల్ ఇస్తున్నాడు. పోలీసు వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు, ఎలాంటి వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది, చాలా పెద్ద వ్యవస్థ. ఎంతోమందికి న్యాయం చేయాల్సిన వ్యవస్థని నువ్వు డైరెక్ట్గా నువ్వేం పీకలేవు, నన్నేం పట్టుకోలేవు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ ఈగో హట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో వాళ్ళు ఏం చేయాలో చేసిండ్రు, అన్నీ వెతికారు, చివరికి వాళ్ళ వైఫే పట్టించింది ఆయన్ని. సో అదనమాట పైరసీ అనేది చాలా తప్పు. మన 10 ఏళ్ల కింద చూసుకుంటే హీరో విశాల్ గారు, తమిళ యాక్టర్లు హీరో విశాల్ గారు, సూర్య గారు, వీళ్ళందరూ పైరసీ మీద చాలా పోరాడారు. కొత్త కొత్త చట్టాలు వచ్చే అప్పట్లో. కానీ మన తెలుగులో ఈ మధ్య పోరాడుతున్నారు. మరి అంటే ఇంతకుముందు పోరాటం తెలియదు నాకైతే. సో దీనివల్ల పైరసీ అనేది డౌన్ కావాలని చెప్పేసి ఐబొమ్మని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పైరసీ అనేది ఎప్పటి నుంచో ఉంది. సినిమా ఇండస్ట్రీ కోరుతుంది. మరి ఒక ఇమ్మీడియట్ రెవెన్యూ అరెస్ట్ చేస్తే పైరసీ ఇప్పుడు ఐబొమ్మ అనేది ఎక్కువ పాపులర్ అయింది కదా. మీరు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అన్ని అడగకుండా కేవలం ఐబొమ్మ గురించి అడుగుతుంటే దానికి అర్థం పాపులర్ అయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఎన్నో కంపెనీలు ఉంటాయి. ఒక వాచ్ కంపెనీ తీసుకోండి ఎగ్జాంపుల్, ఎన్నో ఉంటాయి. కానీ మనం రోలెక్స్ అంటాం, ఎందుకు? అది పాపులర్ కాబట్టి. ఇది అంతే, ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. మూవీ రూల్స్, తెలుగు పలక చాలా ఉన్నట్టు ఉంటాయి. కానీ ఓన్లీ ఐబొమ్మనే మెయిన్గా చూస్తారు. సో అందుకే ఆయన పట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన సవాల్ ఇస్తున్నాడు పోలీసులకి. తప్పు కదా, అలా చేయడం చాలా తప్పు కదా. ఇమ్మిడి రవి మీద చాలా రెస్పాన్స్ వస్తుంది. ఒక సామాన్యుడే మీరేమంటారు? ఐబొమ్మ రవి గారు చేసింది పెద్ద నేరం ఏం కాదు, ఆయన ఆర్థిక నేరస్తుడేం కాదు. కానీ చేసింది పోలీసులకు సవాల్ విసిరిండు కాబట్టి, పోలీసులకు సవాల్ విసిరిన కాబట్టి ఆయన చేసింది ఎంతైనా తప్పే కాబట్టి ఆయన దీనికి శిక్ష డెఫినెట్గా అనుభవించి తీరాల్సిందే. ఇంకొకటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకంటే మా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు మేము సినిమాలు మేము ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది మేము మూవీస్ చూడక. కానీ 500, 1000 రూపాయలు, 2000, 3000 పెడితే మేము సినిమా ఎలా చూస్తాం? అలా మా పిల్లలను 4 పిల్లలను తీసుకొని పోయి సినిమా చూడాలంటే మొత్తం మూవీకే 3000 అవుతుంది. మేము డైలీ లేబర్ అండి, 1000 రూపాయలు కూలి. మేము అన్ని పెట్టుకొని మేము మూవీస్ ఏడా చూడగలుగుతాం? ఐబొమ్మ రాదులేండి, అంత పెద్దల చేతిలో చిక్కినాక ఏడొస్తాడు. అయితే దీని మీద డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మా పేద మధ్యతరగతి వాళ్ళకు సినిమాను అందుబాటులోకి మాకు తేండి. దీనికి నేను
దీని ద్వారా మీరు ఐబొమ్మల సినిమా చూసారా ఎప్పుడన్నా? నేను చూడలేదండి. ఐబొమ్మ ఈయన అరెస్ట్ అయ్యేదాకా సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి మీద రవికి సపోర్ట్ గా మెసేజ్లు పెడుతున్నారు, ఎందుకంటారు? చేసి ఆయన అంత దేశానికి చేయలేదు కాదండి, స్వార్థానికి కూడా కాదండి. నేనేమంటానంటే ఆయన పెద్ద పెద్దోళ్ళే కోట్లు బ్యాంకులకు వేల కోట్లు లక్షల కోట్లు వేసుకొని అవతల పడరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఆయన చేసింది ఒక సినిమా ఇండస్ట్రీకేనండి. సార్ ఇది మీరు అన్నది నేను ఒప్పుకుంటా సార్. వీళ్ళు మా పేదోళ్ళ మీద గుంజుతుండే కదా సార్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, మా పుట్ట కొడుతున్నారు కదా సార్ పాప్కార్న్ మీద పార్కింగ్ మీద. సినిమాది నేను 5 రూపాయలు 2 రూపాయల కంచెని చూసిన సార్ మూవీ, 1000 రూపాయలు 2000 పెడుతుంది 500 పెడుతుంది మేము ఎప్పుడు ఊహించలే తెలుసా. మేము చూడొద్దా? కార్లలో వచ్చిన వాళ్ళు ఐమాక్స్లలోనే చూడాలా, థియేటర్లో చూడొద్దా? ఎంత పెద్ద సినిమా నువ్వు 2000 కోట్లు పెట్టి తీసినా 5 రోజుల కంటే ఎక్కువ ఆడే సినిమా రాబోయే రోజులలో చూడండి. అంతే మరి మీరు గన్ని రేట్లు పెడితే ఎవడు చూస్తాడండి చెప్పండి సార్. హీరోలకు ప్రొడ్యూసర్లు ఇచ్చుడు అలవాటు చేశారండి. వాళ్ళు అలవాటు చేసినాక వాళ్ళు మీకు తక్కువ తీసుకోండి అంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అలవాటు చేసి మా డబ్బులు దొబ్బేస్తారంటే ఎట్లా అండి? మా మీద గుంజుతారు, మా ప్రజల మీద తీసుకుంటున్నారు. అవును, ప్రొడ్యూసర్లది డిస్ట్రిబ్యూటర్లది, వీళ్ళు రెంట్లకు తీసుకునే డిస్ట్రిబ్యూటర్ల సినిమా థియేటర్ తీసుకునే వాళ్ళదండి. మేము సినిమాలు చూడొద్దా? మధ్యతరగతి వాళ్ళం పేదవాళ్ళం చూడొద్దా? మాకు సామాన్యులకు అందుబాటులోకి తేండి మూవీని. రాబోయే రోజుల్లో అసలు ఇప్పటికే ఒక థియేటర్ లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక సుదర్శన్ 35, 70, 35, 75 తప్ప ఏది ఆడతలేదు తెలుసా సార్. రేట్లు సార్ ఏం లేదు సార్, రీజను తక్కువ రేటు పడితే అందరం పోయి చూస్తాము సార్. కూల్ డ్రింక్ సార్, కూల్ డ్రింకు 120, 130 పెడితే మేము తాగుతామా సార్? 40 రూపాయలు 130 రూపాయలా సార్? మరి సినిమా థియేటర్లో ఇంకా ఐమాక్స్లో ఎంత ఉండాలి సార్? సార్ డిస్ట్రిబ్యూటర్లు అయినా ఇప్పుడు ప్రొడ్యూసర్లు తప్పలేదు అంటారా సార్ మీరు? ఓకే సార్, నేను దానికి అగ్రి సార్. నేను ఏమంటున్నా, వీళ్ళు ప్రొడ్యూసర్లు హీరోలకు ఎక్కువ రెమ్యునేషన్లు ఇచ్చి వీళ్ళకి అలవాటు చేసి సార్. ఇప్పుడు హీరోలకు బాధ్యత లేదా సార్? బాధ్యత లేదంటారా సార్? వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా సార్. మా సొమ్ము పోయింది. నేను 2 రూపాయలు, నేను స్టూడెంట్ నెంబర్ 1 5 రూపాయలకు చూసినండి దీపక్ థియేటర్లా, 2 రూపాయలకు చూసినాను. ఇప్పుడు 55, 150, 250 అండి సార్. మాకు ఏడలేదు సార్, మాకు సినిమా రేట్లు మేము 150, 200 పెట్టి ఇంతవరకు నేను సినిమా చూడలేదు. అంత 50 రూపాయలు అంత తగ్గించినాక పోయి చూసిన. నేను 150, 200 పెట్టి చూడాలంటే మేము అడ్డం మీద లేవరు, మేము పోయి చూడాలంటే మేము చూడలేము. ఐబొమ్మ రవి చేసింది పైరసీ. ఎందుకు ఆ పైరసీ ఎంకరేజ్ చేస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు, ఎట్లా అది కరెక్ట్ అంటారా? చాలామంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే రవిని ఐబొమ్మ అనేది మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడరు. ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసే పర్సన్ ఒక ఫ్యామిలీని తీసుకొని థియేటర్కి వెళ్తే మా అంటే 2-3 వేలు అయిపోతాయండి, మా అంటే 3,000, 4,000 అయిపోతాయి. అలా వెళ్ళి చూడలేకుండా ఇంట్లో ఒక టీవీలో ఆండ్రాయిడ్ టీవీలో ఐబొమ్మ పెట్టేసుకొని సినిమా చూసేస్తున్నారు ఫ్యామిలీతోటి. అక్కడ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు ఒక సేఫ్ అయిపోయింది. ఒక ఫ్రీ అనేది ఒక పెట్టారు. ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా వరకు అన్ని డబ్బులు పెట్టి చూస్తున్నారు. అమెజాన్ కానీ అండ్ జీ స్టార్, జీ తెలుగు కానీ, హాట్స్టార్ కొన్ని ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ కానీ ఇవన్నీ డబ్బులకి. కాబట్టి ఆ ఫ్రీగా వస్తుందని చెప్పేసి పబ్లిక్ అందరూ ఎన్ని రోజుల దాకా ఏం చేసారు మీరు, ఇప్పుడేం చేస్తున్నారు అన్న ఒక ఫీల్ తోటి మాట్లాడుతున్నారు. ఇది పబ్లిక్ ట్రోల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే అందుకండి. అతను చేసిన తప్పు చేసిన వాడు దొరుకుతారు పక్క, అది దొరికిండు ఇప్పుడు. మరి ఇంకా వేరే ఎన్నెన్నో వచ్చాయి మూవీ రీల్స్ అని చెప్పేసి ఎన్నెన్నో వచ్చాయి, అది దొరకట్లేదు మూవీ రీల్స్ అనే వాళ్ళు. మరి అది వెయిట్ చేయాలి కదా. అవునండి, సినిమా రేట్స్ హెవీగా ఉండడం వల్ల కూడా చాలామంది థియేటర్కి వెళ్ళి సినిమా చూడట్లేదు. మరి థియేటర్కి వెళ్ళి చూడాలంటే టికెట్ రేట్స్ కానీ అవన్నీ తగ్గిస్తే బెటర్ కదా.
అది కూడా మీరు ఆలోచించాలి, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ గారు. మాలాంటి పేదోళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. మేము పేదోళ్ళమని అనుకోవచ్చు, మాకంటే ఇంకా దీనంగా ఉన్న పేదవాళ్ళు ఉంటారు. నెలకు 10,000, 25,000, 5,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఐబొమ్మ దొరికిందంటే దొరికిందండి, దానికి మనం ఏం చేస్తాం? తప్పు చేసి దొరుకుతారు. మీరు ఒక సినిమా ప్రేక్షకులుగా అంటే సినిమా హాల్లో కాస్ట్లీ ఏమైనా తగ్గించాలా, అలా ఉంటే సరిపోతుందా? ఎట్లా ఒక ప్రేక్షకుడు ఏం ఫీల్ అవుతుంది? ప్రేక్షకులకు ఏంటంటే ఒక ఐమాక్స్ థియేటర్కి వెళ్తే రేట్లు చాలా హెవీగా ఉన్నాయండి. బిగ్ మూవీ వచ్చిందంటే ఒక టికెట్ 1000 రూపీస్, 500 రూపీస్ ఉన్నాయండి. అంత రేట్లు వద్దు. మీరు మా అంటే ఒక 2 days 3 days ఆడుతుందండి. అమౌంట్ ఎక్కువ పెడితే, తక్కువ అమౌంట్ పెడితే మరి అదే సినిమా 100 days ఆడుతుంది కదా. ఎక్కువ రోజులు డబ్బులు వస్తాయి కదా, డబ్బులు మెల్లగా వస్తాయి కదా. మరి అది ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు? అది కూడా ఆలోచించాలి కదా. యాక్చువల్లీ ఇమ్మడి రవి చేసింది ఒక క్రైమే. ఆ క్రైమ్ని ఎందుకు పబ్లిక్ ఎందుకు రవికి సపోర్ట్ చేస్తున్నారు? మరి 8 ఏళ్ళ నుంచి మీరు ఏం చేశారండి ప్రభుత్వం? ఇప్పుడు దొరకంగానే ఆమె క్రైమ్ అంటున్నారు. మరి ఇన్ని రోజుల దాకా మా పబ్లిక్ మా అందరికి అలవాటు చేసిండు ఐబొమ్మ అనేది, అందరికి అలవాటు అయిపోయింది. సడన్గా ఐబొమ్మ లేదు అంటేనే ఒక ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి మేము థియేటర్కి వెళ్ళి చూడం కదా, 500 రూపాయలు అయిపోతుంది. మేము ఒక్కరిపోతే చూడలేం కదా, ఫ్యామిలీ చూడాలి. ఇప్పుడు థియేటర్లో యూట్యూబ్లో రావు సినిమాలు. ఇప్పుడు అదేంటి నెట్ఫ్లిక్స్ కొనలేము, అమెజాన్ ప్రైమ్ కొనలేము. ఎందుకండి? జాబ్ చేస్తున్న గురించి ఆలోచించాలి, యూత్ ఆలోచించాలి, విలేజ్లలో వాళ్ళ గురించి ఆలోచించాలి. అందరూ చూడలేరు కదా. అంటే ఒక ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి పైరసీ ఆగిపోయినట్లేనా? పైరసీ అయిపోతే ఇంకా వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు దొరికిందని చెప్పేసి అతని ఏదో అంటున్నారు, కానీ ఇది కాకుండా మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ ఇలాంటివి ఎన్నో వస్తాయి. మూవీ రీల్స్ అనేది అది ఇంకా పట్టుకోలేదు. అది పట్టుకుంటారా లేదా కూడా అర్థం కావట్లేదు. అతను కూడా ఎలా దొరికిందో కూడా అర్థం కావట్లేదు. అతను ఐబొమ్మ రవి అనేది కూడా ఎవరు తెలియదు ఇప్పటికి. అది ఒక మిరాకిల్, దైవం చూపిస్తుంది ఏదో ఒకటి. ఇట్లా ఈ పైరసీ అనేది రవి అక్కడే చేశారు, రవికి ఏమైనా సపోర్ట్ చేశారా? నాకు తెలిసి ఒక్కంతో కాదండి ఈ పైరసీ అనేది. అతని వెనకాల పెద్ద ఏదో ఉంది, మొత్తం ఇండియాని హల్చల్ చేసి. ఇంకొకటి ఏంటంటే మీకు తెలియదు ఏంటంటే, ఇప్పుడు ఐబొమ్మ బప్పన్ టీవీలో హెచ్డి క్వాలిటీ ఎలా వచ్చిందండి? ఇప్పుడు థియేటర్లో రికార్డ్ చేస్తే మరి అలా సౌండ్స్, పబ్లిక్ సౌండ్స్ అని రావాలి కదా. బెస్ట్ క్వాలిటీ అండ్ హెచ్డి క్వాలిటీ, ఒక మ్యూజిక్ కానీ ఎఫెక్ట్స్ కానీ. కొన్ని మూవీస్లలో సినిమా సాంగ్స్ ఉండవు థియేటర్లలో, మళ్ళీ అందులో ఎందుకు ఉంటున్నాయి? ఐబొమ్మలు ఎలా వచ్చేస్తున్నాయి? మధ్యలో ఏదో గ్యాంబ్లింగ్ నడుస్తుంది. ఒక్కంతో కాదు, ఏదో 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 ఉంది లోపల. థియేటర్లో రికార్డ్ చేసి సౌండ్స్ వస్తాయా సినిమా? అవును, వస్తాయి కదా. ఇప్పుడు మూవీ రిలీజ్లో కూడా వస్తాయి కదా. ఆ క్వాలిటీ ఉండదు కదా. అది ఐబొమ్మ పిక్చర్ ఎలా ఉంటుంది? ఐబొమ్మ హెచ్డి క్వాలిటీ, ఫుల్ క్వాలిటీ వచ్చేస్తుంది కదా. థియేటర్ క్వాలిటీ వస్తుంది కదా. మరి అది ఎట్లా వచ్చేస్తుంది? అది మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇది అదే అంటే ఇక ఈ మధ్య ఇప్పుడు ట్రోల్ అయిపోయింది రవి. ఇంకా రవి కొన్ని రోజులు నడుస్తుందండి మనం అంతే. థ్యాంక్ యూ.